టెర్రరిస్ట్ తహవూర్ రాణా కుట్ర కోణాన్ని బయట పెట్టింది అమెరికా న్యాయ విభాగం. 26/11 కుట్రదారుల్లో ఒకడైన హెడ్లీని షికాగోలో రాణా కలుసుకున్నాడని అమెరికా న్యాయ విభాగం ఒక ప్రెస్ రిలీజ్ లో తెలిపింది. ముంబై దాడుల ప్రణాళికలను హెడ్లీకి తహవూర్ వివరించాడని ఈ అధికారిక ప్రెస్ నోట్ చెప్తోంది. దాడులకి ముందు భారత్ లో ఇమిగ్రేషన్ బిజినెస్ ప్రారంభించడానికి వీళ్ళిద్దరూ కూడా ప్రయత్నించారట. ముంబై దాడుల తర్వాత కూడా వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నారని అమెరికా న్యాయ విభాగం వివరించింది. ముంబై దాడుల తర్వాత రాణా చాలా తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. భారతీయులకు ఇది జరగాల్సిందేనంటూ హెడ్లీతో రాణా చెప్పినట్లుగా ఈ ప్రకటన తెలిపింది. అంతేకాదు ముంబై దాడుల్లో చనిపోయిన 9 మంది లష్కరే టెర్రరిస్టులకి పాక్ పురస్కారం నిషానే హైదర్ ఇవ్వాలని కూడా రాణా వ్యాఖ్యానించాడని అమెరికా న్యాయ విభాగం అంటోంది. ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపీకృష్ణ మనకి లైవ్ లో జాయిన్ అవుతాను మరింత సమాచారంతో. గోపీకృష్ణ, ఎన్ఐఏ విచారణ కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. సో ఏంటి, ఎప్పటి వరకు ఈ విచారణ కొనసాగే అవకాశం ఉంది? అలాగే అమెరికా న్యాయ విభాగం కూడా చాలా కీలక విషయాలు వెల్లడించింది రాణా గురించి. అప్డేట్స్ చెప్పండి. ఎన్ఐఏ కేంద్ర కార్యాలయంలో తహూర్ హుస్సేన్ రాణా విచారణ కొనసాగుతోంది. 18 రోజుల కస్టడీకి పటియాలా హౌస్ కోర్టు ఎన్ఐఏకి అనుమతించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎన్ఐఏ కేంద్ర కార్యాలయం గ్రౌండ్ ఫ్లోర్లో తహూర్ రాణా కోసం ఒక ప్రత్యేక సెల్ని సిద్ధం చేశారు. అక్కడే 12 మంది ఎన్ఐఏ అధికారుల బృందం ఇటు తహూర్ రాణాని, ఇటు లష్కర్ తోయిబాతో ఉన్న సంబంధాలకు సంబంధించి, అలాగే 26/11 బ్లాస్ట్లకు సంబంధించి తహూర్ రాణా పాత్రతో పాటుగా హఫీజ్ సయీద్, అలాగే లష్కర్ తోయిబాకి సంబంధించిన ఉగ్రవాదులు ఇటు డేవిడ్ హెడ్లీ, అలాగే ఇతర ఉగ్రవాద సంస్థలు ఇక్కడ ఉన్న ఎవరు ఆయనకి సహకారం అందించారు, ఎక్కడున్నారు ముంబైలో, అలాగే లష్కర్ తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ని కలిశారా, ఆయనతో ఏం మాట్లాడారు, అలాగే హఫీజ్ సయీద్ ఈ ఉగ్ర కుట్రలలో భాగస్వామ్యమైనందుకు ఆయనకి ఏం ఆఫర్ ఇచ్చారు, ఇటువంటి అనేక కోణాల్లో ప్రస్తుతం ఈ తహూర్ రాణాని ఎన్ఐఏ అధికారుల బృందం ప్రశ్నిస్తోంది. పూర్తిగా CCTV కెమెరా పర్యవేక్షణలో ఉండబోతున్నారు. 24 గంటలు కూడా భద్రతా నిఘా నడుమ ఈ ప్రత్యేక సెల్లో తహూర్ రాణా ఉంటారు. అలాగే ఎప్పటికప్పుడు ప్రతిరోజు కూడా ముందస్తుగా ఆయన ప్రశ్నించే ముందు ఏ అంశాలపైన ఈరోజు తహూర్ రాణాని ప్రశ్నించాలి అనేది ఎన్ఐఏ డీజీ స్థాయిలో ఉన్నతాధికారులు భేటీ అయిన తర్వాత ఈ ప్రశ్నల్ని ప్రారంభించడం జరుగుతుంది. సుదీర్ఘంగా ఆయనకు టైం ఇచ్చి ముఖ్యంగా రిటర్న్గా, ఓరల్గా, అలాగే వీడియో రికార్డెడ్గా కూడా ఆయన స్టేట్మెంట్స్ని రికార్డ్ చేయడం జరుగుతుంది. అమెరికా న్యాయశాఖ కూడా ఇప్పటికే ఒక లేఖను విడుదల చేయడం జరిగింది. తహూర్ రాణా పాత్రకు సంబంధించి అక్కడ కూడా డెన్మార్క్లో ఆయన బ్లాస్ట్లకు పాల్పడిన కేసులో అరెస్ట్, అక్కడ 14 జైల్లో ఉండి భారత్ నేరస్తుల అప్పగింత ఒప్పందం ప్రకారం ఆయన భారత్కు అప్పగించామన్న దానికి సంబంధించి కూడా డేవిడ్ హెడ్లీకి ఉన్న సంబంధాలు, ఆయన ఏ విధంగా ఎల్ఈటీతో సంబంధాలు కలిగి ఉన్నారు, వీటన్నిటికి సంబంధించి అమెరికా కూడా న్యాయశాఖ ఒక లేఖను అయితే విడుదల చేయడం జరిగింది. సో ఎన్ఐఏ కూడా ఇప్పుడు భారత్లో జరుగుతున్న ఇన్వెస్టిగేషన్లో భాగంగా చాలా కీలక విషయాలను వెలుగులోకి తీసుకురాబోతున్నారు.